వెల్కమ్ టు R24 సక్సెస్ డైరీ. ఈరోజు మన ఇంటర్వ్యూలో రచనారెడ్డి గారు ఉన్నారు. అసలు రచనారెడ్డి గారి ప్రస్థానం ఏంటి, లాయర్గా ఆమె షార్ట్ స్పాన్లోని ఇంత పేరు ఎలా తెచ్చుకున్నారు, అదేవిధంగా అసలు ఇన్నోవేటివ్గా ఇప్పుడు వస్తున్న సెక్షన్స్కి సంబంధించి, అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించి, రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తుంది సమాజంలో, అదేవిధంగా రచనారెడ్డి గారి లాయర్గా ఆమె సక్సెస్ఫుల్ ప్రస్థానం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోపాటు ఈరోజు R24 సక్సెస్ డైరీలో రచనారెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. రచనారెడ్డి గారు అంటే మీ ప్రస్థానాన్ని మేము దగ్గరగా చూసాం, ఎందుకంటే తెలంగాణ మూమెంట్ పీక్ అప్పటి నుంచి కూడా మీ ప్రస్థానాన్ని చూస్తూ వస్తున్నాం. ఒకసారి మీ చైల్డ్హుడ్ కూడా వెళ్దాం. రచన గారు, మీ చైల్డ్హుడ్, వాట్ అబౌట్ యువర్ ఆరిజిన్ అని చెప్పే ప్రయత్నం చేయండి. నేను హైదరాబాద్లోనే పుట్టాను, కానీ నేటివ్ అప్పుడు నిజామాబాద్, ఇప్పుడు కామారెడ్డి. ఇక్కడనే స్కూలింగ్ సెయింట్ ఆన్స్ సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో జరిగింది. స్కూలింగ్ మొత్తం క్లాస్ 12 దాకా అక్కడనే, LKG టు క్లాస్ 12. దాని తర్వాత నా అండర్ గ్రాడ్యుయేషన్ కోసము నేను సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళాను. సెయింట్ ఫ్రాన్సిస్లో నా సబ్జెక్ట్స్ మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్ ఉండే. సో దాని తర్వాత అంటే నాకు లా అంటే అంటే హై స్కూల్ నుంచి, చిన్నప్పటి నుంచే కొంచెం ఎక్కువ ఉండే, ఎందుకంటే చదువుడు అంటే ఇష్టము, ప్లస్ డిబేట్స్, ఎలక్యూషను, ఈ యాక్టివిటీస్లోనే ఎక్కువ నేను పాల్గొనేదాన్ని, అంటే అలాంగ్ విత్ స్పోర్ట్స్ అండ్ ఆల్. సో ఈదర్ జర్నలిజం ఆర్ లా అనే ఆ టైంలో మై ఇంట్రెస్ట్ వాజ్ మోర్ టువర్డ్స్ లా. సో సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ తర్వాత ఐ డిడ్ మై లా ఫ్రమ్ ILS లా కాలేజ్, పూణే. అంటే యాక్చువల్గా ఎట్ దట్ టైం మేడం టఫ్ టాస్కే కదా వైపు వెళ్ళడం అంటే. ఎస్, దిస్ వాజ్ ఇన్ ఎర్లీ టు మిడ్ 2000s, ఆఫ్టర్ 2000. సో అప్పుడప్పుడే మళ్ళీ లా వైపు ఇంపార్టెన్స్ ఎక్కువ అవడం స్టార్ట్ అయింది. సో పూణేలో లా చేసి, అంటే లైక్ స్పెసిఫికలీ నాకు కొన్ని కాలేజెసే ఇంట్రెస్టెడ్ ఉండే, అండ్ పూణే వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. సో ILS లా కాలేజ్ పూణేలో లా చేసి నేను ఇమీడియట్గా ఐ వెంట్ ఫర్ మై మాస్టర్స్ టు ద US, లాస్ ఏంజలస్లో UCLA లా స్కూల్లో LLM చేశాను. ఓకే, మీ పేరెంట్స్ ఇన్స్టిట్యూషన్ ఎలా ఉండేది మీరు లాయర్ అవ్వాలి అంటే? దే వర్ సపోర్టివ్. కానీ ఐ థింక్ ఇట్ వాజ్ మోర్, అంటే లాయర్ అవ్వాలని లేకపోతే మొత్తం ఎన్వైరన్మెంట్, ఫ్యామిలీ అందరూ సహకరించాలి. సో అంటే ఫర్ దట్ మ్యాటర్ ఏ ప్రొఫెషన్ అయినా. అయితే నాకు ఈ ప్రొఫెషన్ నా ఇంట్రెస్ట్ వల్లనే స్టార్ట్ అయింది, అంటే ఎవరు నాకు చెప్పింది లేకపోతే ఇది చేసింది ఏం లేదు. ఐ లైక్డ్ ఇట్. I was drawn towards it from probably early high school or something. So I was drawn towards it, and medicine నేను చెయ్యను, engineering interest లేదు. So the only other profession that I was very interested in was law. So అలా because of my interest I joined it. ఎవరు నాకు గైడ్ కూడా చేసింది లేదు, యాక్చువల్లీ స్పీకింగ్. సో ఇట్ వాజ్ డ్యూ టు మై ఇంట్రెస్ట్. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏదో సమ్ ఇనిషియేషను, లేకుంటే ఏదో కొన్ని సంఘటనలన్నా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసి ఉండాలి కదా అలా చేయడానికి? సంఘటనలు కన్నా ఎక్కువ నేను చదివిన పుస్తకాలు, ఐ మీన్ ద బుక్స్ ఐ రెడ్, సో ఆ ప్రొసీజరల్ లా, క్రిమినల్ లా, ఈ ఆస్పెక్ట్స్ ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసినాయి. ఆల్దో రైట్ నౌ ఐ డోంట్ డూ దట్ మచ్ ఆఫ్ క్రిమినల్ లా, బట్ ద procedural aspect of how strong an argument can be, how it can impact, అంటే ఒక నేరస్తుడు అక్యూజ్ని కన్విక్షన్ అయినా లేకపోతే లిబరేషన్ అయినా, హౌ లాయర్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఆ క్రిమినల్ లా యాంగిల్ అండ్ ప్రొసీజరల్ యాంగిల్ వాజ్ ద వన్ దట్ అట్రాక్టెడ్ మీ ద మోస్ట్. అంటే ఫస్ట్ నాకు అట్రాక్ట్ అయిన ఆస్పెక్ట్స్ అవి. ప్లస్ నాకు ఇన్ లా నాకు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ యాంగిల్ చాలా
ఇంట్రెస్టింగ్గా అనిపించేది. దే ఆర్ ఫ్రమ్ పొలిటికల్ సైన్స్ నా? Yeah. So because of that, international politics and international relations was important. So along with criminal law, that is why my master's was in public international law. So international law ki sambandhinchi states madhyala affairs, external affairs of various states, different strategic alliances, partners and ట్రీటీస్ ఎట్లా ఆపరేట్ అవుతాయి, అది చదవడం నాకు ఇంట్రెస్ట్ చాలా ఉంటుండే. అండ్ ప్లస్ ద వేరియస్ కన్వెన్షన్స్ రిలేటింగ్ టు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్. సో అందుకోసం మై ఎల్ఎల్ఎం వాజ్ స్పెసిఫికలీ ఇన్ ఆల్ ఆఫ్ దోస్ ఏరియాస్. సో ఆ ఇంట్రెస్ట్తోనే లా అండ్ దెన్ ఎల్ఎల్ఎం హ్యాపెండ్ లైక్ దాట్. వాట్ అబౌట్ యువర్ ఆరేటింగ్ స్కిల్స్? మై ఒరేటరీ స్కిల్స్, ఐ థింక్ అది గ్రాడ్యువల్గానే డెవలప్ అయింది. అంటే నేను ఒక స్పెసిఫిక్ టైమ్, డేట్, సిచ్యువేషన్ చెప్పలేను, అది గ్రాడ్యువల్గానే. ఇప్పుడు ఒరేటరీ స్కిల్స్ ఎట్లా అంటే మేడం, లా చదివేటప్పుడు మాకు బాగా పుష్ చేస్తుంటారు, ఇట్లా అదేంటి మూట్ కోర్ట్స్ అని ఇవన్నీ అవన్నీ. కానీ అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఒక నిజమైన క్లయింట్ కళ్ళ ముందు వచ్చి కూర్చునేదాకా దాంట్లో అదర్ స్కిల్స్, ఒరేటరీ అయినా ఆర్గ్యుమెంటేటివ్ అయినా అప్పుడు అర్థమవుతాయి. సో గ్రాడ్యువలీ అంటే నాకు ఇన్ మై మైండ్ నేను ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా ఐ ఫాలో 1 to 10 ప్యాటర్న్. అంటే నేను దాన్ని ఎక్కువ కాంప్లికేట్ చేసుకోను. ఇట్స్ వెరీ సింప్లిఫైడ్. రీజన్, కాజ్ ఆఫ్ యాక్షన్, దాని ప్రొసీజర్, వాట్ ఈస్ మై ఆర్గ్యుమెంట్ అబౌట్ దట్ కాజ్ ఆఫ్ యాక్షన్, వాట్ ఈస్ మై కంక్లూజన్. సో దట్ ఆ క్రోనాలజీ, ఆ సీరియల్ ఆర్డర్ని నేను ఎప్పుడు ఫాలో అవుతా. అంటే టు మోర్ అండ్ మోర్ సింప్లిఫై దట్, టు సింప్లిఫై ఇట్ మోర్ అండ్ మోర్. అయితే నేను ఇప్పుడు ఒక పొలిటికల్ లేకపోతే పబ్లిక్ కాజ్ గురించి మాట్లాడినప్పుడైనా ద సేమ్ సింప్లిఫికేషన్ హ్యాపెన్స్ ఇన్ మై హెడ్. సో దట్ ఈస్ హౌ ద ఇష్యూ గురించి మాట్లాడతాను. ఆ ఇష్యూ మీద నా ఒపీనియన్, నా పర్స్పెక్టివ్, లేకపోతే లా ఏమంటుంది, లేకపోతే ఎలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను గురించి మాట్లాడతాను. ఎలా ఉండాలి, ఎలా అంటే ఇలా చేస్తే ఎలా ఉంటుంది, దట్ ఎండ్స్ ఇట్. సో వెన్ ఐ సింప్లిఫై ఇట్, సో ఇలా సింప్లిఫై చేసినప్పుడు, దాని గురించి మాట్లాడినప్పుడు ఐ థింక్ పీపుల్ అండర్స్టాండ్ ఇట్ ఆర్ ఇన్ సమ్ stages get attracted to it or criticize it. So adedo ఏదో ఒకటి this or that happens. So I simplify it all in my head. So and I argue for a living, until like it's my livelihood, it's my profession. So I think it comes with that. You have to have oratory skills to be a lawyer. Okay, exactly. Yeah. You have to. Yeah. అండ్ దెన్ మేడం ఆఫ్టర్ యువర్ ఎల్ఎల్ఎం మీరు మళ్ళీ ఇక్కడ? నేను ఎల్ఎల్ఎం తర్వాత ఒక హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ అనే ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఫర్మ్కి అక్కడ 5 years వర్క్ చేశాను అక్కడ. సో ఇట్ డెల్ట్ విత్ లాట్ ఆఫ్ ఇమిగ్రేషన్ ఇష్యూస్, మోస్ట్లీ అసైలం లా, అంటే ఈ మన ఎంబసీ రిలేటెడ్ ఇష్యూస్, ఇమిగ్రేషన్ ఇష్యూస్, బట్ మోస్ట్లీ ఈ వార్ టోన్ కంట్రీస్ నుంచి పారిపోయి వచ్చే వాళ్ళ అసైలం. సో అసైలం రిలేటెడ్ లా ఇస్ వాట్ ఐ డిడ్ మోస్ట్లీ. సో ఫర్ 5 years నేను లాస్ ఏంజలీస్లోనే ఎల్ఎల్ఎం తర్వాత పనిచేశాను. 2010లో వచ్చాను. నేను వచ్చి ఒక 3 years ఇన్ అల్సర్లో ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ professor, and right away, and at that time also I was giving some advices and all, but full-fledged practice after that 3 years I got into in India here. Okay, then practice అప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో. ఎస్. అప్పుడు దాకా రచనారెడ్డి గారు అంటే ఒక ఎత్తు అయితే, మీరు ఎస్పెషల్లీ మల్లన్న సాగర్ లాంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేయడంతో సో అందరికీ రచనారెడ్డి గారు ఏంటి అనేది తెలిసింది. అది ఎలా ఓవర్కమ్ ఆ ఇష్యూ అసలు ఎలా ఫోకస్ అయింది మేడం? అయితే దట్ వాజ్ ఆల్సో అ వెరీ అంటే యాక్సిడెంటల్ కానీ డెస్టినీ రిలేటెడ్ ఇష్యూ అని అనాలి. ఎందుకంటే బికాస్ అది ఒక నార్మల్ కేస్ లాగానే వచ్చింది. లైక్ ఇన్ 2016 ఫస్ట్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి మహబూబ్ నగర్లో సేమ్ టైమ్
ఆ కేసులు వచ్చాయి. ఆ కేసులు వచ్చి కొంచెం ఒక అంటే కొంచెం మంచి ఆర్డర్లు రాగానే మల్లన్న సాగర్, కాళేశ్వరం మల్లన్న సాగర్ నుంచి రిలేటెడ్ కేసులు వచ్చుడు స్టార్ట్ అయ్యాయి. సో భూసేకరణ అనేది నేను ఈ కేసులు చేస్తూ ఉన్నప్పుడే నేను స్టడీ డీప్గా స్టడీ చేయడం జరిగింది. అండ్ అట్ దిస్ పాయింట్ ఒక కంఫర్టబుల్ ఎక్స్పర్టీస్ వచ్చిందని అనుకుంటున్నాను. సో పాలమూరు రంగారెడ్డి కేసుల తర్వాత అంటే నుంచి కాళేశ్వరం మల్లన్న సాగర్ కేసులు స్టార్ట్ అయ్యాయి. సో ఆ కేసులు అంటే లైక్ చాలా ఊర్లు ఎఫెక్టెడ్ అండ్ భూ నిర్వాసితులు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక లా వైలేట్ అయిందా? తప్పనిసరిగా అయింది. ఎందుకంటే ఒక లా ఉన్నప్పుడు ఒక జియో ద్వారా మేము భూసేకరణ చేసుకుంటాము అని అన్నారు, విచ్ ఇస్ నాట్ అలౌడ్. దెర్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ లా. సో దాని గురించి పెద్ద ఎత్తు లీగల్ బ్యాటిల్ జరిగింది. ఇట్ వెంట్ ఆన్ ఫర్ ఆల్మోస్ట్ 6 to 8 months. దాని తర్వాత GOMS 123 మీద స్టే వచ్చింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇది. సో మల్లన్న సాగర్ అనేది ఒక కాళేశ్వరంలో ఒక రిజర్వాయర్, కానీ కాళేశ్వరం పొంటి ఉన్న రిజర్వాయర్స్ ప్లస్ గ్రామాలు, కెనాల్స్, పంప్ హౌజెస్ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి. దే గో ఆల్ ద వే అప్ టు కరీంనగర్. ఇంచుమించు కరీంనగర్ నుంచి లిటరలీ సిద్దిపేట్, మెదక్, ఆల్మోస్ట్ హైదరాబాద్ దాకా వస్తుంది. సో అన్ని గ్రామాల నుంచి ఎంతోమంది భూ నిర్వాసితులను రిప్రజెంట్ చేశాను, ఇంకా చేస్తున్నాను, ఇంకా చేస్తున్నాను. సో దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. నాకే ఐ థింక్ లిటరలీ అబౌట్ 150 ఉన్నాయి అనుకుంటున్నాను, కన్జర్వేటివ్ ఎస్టిమేట్, లేకపోతే కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ. సో దాంతో మల్లన్న సాగర్ ఎక్కువ ఇదైంది. సో మల్లన్న సాగర్ ఇష్యూ లీగలీ ఎలా ఫోకస్ అవుతూ వెళ్ళిందో అది పొలిటిసైజ్ కూడా అలా అయింది, అదే స్థాయిలో అంతే అయింది, అదే స్థాయిలో అయింది. ఎందుకంటే ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ ఉండే చాలా ప్లేసెస్లో. అదేంది వాళ్ళను భూ నిర్వాసితులను ఫోర్స్ఫుల్గా గెంటేయడము అదంతా. సో దాంతో ఇష్యూ మరి కాస్త ఎక్కువ పొలిటిసైజ్ అయింది అని అనుకుంటున్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇంకా ఆ కేసులు, ఆ ఇష్యూస్ డిఫరెంట్ యాంగిల్స్లో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ కంప్లీటెడ్. సో విల్ హ్యావ్ టు సీ వేర్ ఇట్ గోస్. బీయింగ్ ఏ లాయర్ మీరు కేసు టేకప్ చేయడం వరకు ఓకే, అవును. కానీ ఆ రోజున సిస్టమ్కి, గవర్నమెంట్ సిస్టమ్కి వన్ సైడెడ్గా మీరు యాంటీగా నిలబడ్డారు ఆ రోజున. అవును, నిర్వాసితులు. అది ఎలా సాధ్యమైంది ఆ డేర్? అది డేరింగ్ కన్నా ఎక్కువ ఐ వాజ్ జస్ట్ డూయింగ్ మై జాబ్. అంటే నా పని చేస్తున్నాను. దిస్ ఈస్ ద ఇష్యూ. అగైన్ సింప్లిఫికేషన్ ఇన్ మై హెడ్. దిస్ ఈస్ ద ఇష్యూ. లీగలీ నేను స్టాండ్ చేయగలుగుతానా లేనా, అంటే లైక్ గవర్నమెంట్ కరెక్ట్ ఉందా, లేకపోతే భూ నిర్వాసితుల తరఫు జరిగిన తప్పు ఏదైతే ఉందా అది లీగలీ అలౌడా కాదా. ఎందుకంటే లీగలీ కూడా కొన్ని తప్పులు అలౌడ్ ఉంటాయి. సో అట్లున్నప్పుడు ఒక అడ్వకేట్గా నేను ఏం చేయలేను. ఐ మీన్ ఐ కెన్ ఓన్లీ వర్క్ విద్ ఇన్ ద 4 frames ఆఫ్ ద లా. తప్పు జరిగింది, ఇది లా ఇలా చేయమని అనడం లేదు. సో యునో ఇట్స్ ఈజీ టు స్టార్ట్ అ ఫైట్ ఇన్ అ కోర్ట్ ఆఫ్ లా వెన్ యూ నో దట్ ద లా ఇస్ ఆన్ యువర్ సైడ్. సో మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా ఫైట్ చేశారు కదా, అది అవుట్ ఆఫ్ ద బాక్స్. అయితే ఏం జరిగిందంటే ఈ మధ్య అటువంటి టైం లేనే లేదు. ఐ వెంట్ టు దోస్ ఏరియాస్ ఆల్సో. అంటే ఈ భూ నిర్వాసితుల ఊర్లకు వెళ్ళాను, ప్లస్ ఆల్మోస్ట్ గోలివాడ, కరీంనగర్ ఆ ఏరియా దాకా కూడా వెళ్ళాను నేను. సో ఐ వెంట్ టు దోస్ ఏరియాస్ అండ్ ఐ సా అంటే వాట్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ ఆల్ దాట్. సో LA experience, it really helped me in the legal fight as well. It really helped me, and the court came out in our favor ఆ టైంలో. సో ఇప్పుడు దాంతో ఎవ్రీథింగ్ రచన గారు అప్పుడు ఏంటంటే బాగా టార్గెట్ అయ్యారు. అవును ఇక ఫర్ ఆల్ రీజన్స్. సో ప్రభుత్వానికి ఎక్కువ టార్గెట్ అయ్యారు. సో మీకు మరి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఏంటి చాలా వచ్చాయి. మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బయటకు తీస్తూ చాలా విమర్శలు. వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేశారు?
అంటే మై ఫ్యామిలీ, మై హస్బెండ్, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ సపోర్టివ్ అండ్ దే వర్ అంటే చేసిందేం లేదు, జస్ట్ లైక్ ఐమ్ డూయింగ్ మై జాబ్, సో దే వర్ రియలీ సపోర్టివ్. కానీ స్టబోర్న్గా ఉన్నారనేది. కానీ యా, ఐ వాజ్ స్టబర్న్ అండ్ ఐఎమ్ బై నేచర్ స్టబర్న్ అండి. అంతే మేడం, మన బ్యాక్ ఎండ్స్ ఏం లేనప్పుడు. ఎస్ యూ హ్యావ్ టు బీ. అండ్ దెన్ మల్లన్న సాగర్ది ఒక ఎత్తు అయితే, దెన్ అప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు రచన గారు అని చెప్పేసి, పొలిటికల్గా కంటెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి మీరు పొలిటికల్ చేసి నేతలతో అసోసియేట్ అవ్వడం కానీ, సో అప్పుడు ఒక చర్చ జరిగింది. ఎందుకు ఆ ఇంట్రెస్ట్ అంటారు మధ్యలో? నాకు పాలిటిక్స్ అనేది ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండే, ఎప్పటికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే లైక్ ఐ సెడ్, అంటే ద రీజన్ వై ఐ టుక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్ ఇన్ మై అండర్ గ్రాడ్యుయేషన్, ఇన్ మై హై స్కూల్, ఐఎస్సి ఇంటర్మీడియట్ కాదు, in my high school also I took modern governments. In my LLM also it was international law and international relations related law as well as human rights. So my నాకు దాంట్లో టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా. నేను ఫిగ్యురేటివ్గా, ప్రాక్టికల్గా ఏమవుతుందో ఫాలో అవుతాను. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ ఇంట్రెస్టెడ్. అయితే అప్పుడు మల్లన్న సాగర్ ప్లస్ ల్యాండ్ అక్విజిషన్, ఈ ఇష్యూస్ చాలా లీగలీ హైలైట్ అయినాయి, పొలిటికల్ ఫ్రిక్షన్కి కూడా దారి తీసినాయి, కోరిలేట్ అయినాయి. సో దాంట్లో ఐ మీన్ ఏం జరిగిందో మీకు తెలుసు. ఐ మీన్ యాజ్ అ లాయర్, ఆల్దో ఐ వాజ్ డూయింగ్ మై జాబ్, అది నన్ను కూడా పొలిటిసైజ్ చేశారు. అంటే ఈ వీళ్ళని సపోర్ట్ చేస్తుందో వాళ్ళని సపోర్ట్ చేస్తుందో, ఆల్దో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను ఎవరిని సపోర్ట్ చేయలేదు. ఓటేస్తానా అంటే ఇలాగా నేను కూడా ఓటేస్తాను. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ అంటే నేను ఐ జాయిన్డ్ పాలిటిక్స్ ఫర్ ఐ థింక్ 2 months అంతే. So in that other than that 2 months I was never a part of any political party and I'm not still a part of any political party. So will I continue to be interested in politics? Yes, I was always interested. But will profession take a important step? Yes. Precedence అయితే, ఇంపార్టెన్స్ అయితే ఎప్పుడైనా ప్రొఫెషన్కే ఉంటుంది. నాకు ఎందుకో ఆ కేసుల కన్నా, భూ నిర్వాసితుల కేసుల కన్నా ముందు నుంచే somehow I started getting public related issues for the court. So I think profession ద్వారానే నేను for whatever reason I'll be in the public related framework for a longer time. అది పాలిటిక్స్గా ట్రాన్స్లేట్ అవుతుందా లేదా, అది ఐ కాంట్ సే అట్ దిస్ పాయింట్. పర్సనల్లీ మీరు ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు, సో ఫిట్ అవుతానని అనే కాన్ఫిడెన్స్ మీకుంది. సో ఫ్యూచర్లో కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయనుకోవచ్చా? ప్రయత్నాలు జరుగుతాయని అయితే నేను చెప్పలేను మేడం, బట్ నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంటుండే. నేను ఫిట్ అవుతానా లేనా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఐ మీన్ ఐ డోంట్ నో, ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్. ఎస్, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్. సో ఆ సిచ్యువేషన్స్కి మనం సూట్ అవుతామా, సెట్ అవుతామా, తట్టుకుంటామా, ఇట్స్ అగైన్ చూడాలి. దట్టు ముక్కు పగిలేటట్టు ముక్కు మీద అంతే 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 అంతే. అంటే పాలిటిక్స్లో డిప్లొమసీ ఉంటుంది, ప్లస్ ముక్కుసూటి ధనం కూడా ఉండాలి. సో అది సిచ్యువేషనల్గా మారుతూనే ఉంటుంది. బట్ డిప్లొమసీ డెఫినెట్లీ విన్స్ మోర్ సిచ్యువేషన్స్ అండ్ మోర్ ఫైట్స్. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తానంటే నడవదు. అది ఇంటర్నేషనల్లీ కూడా, ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనకు అన్ని మూతి పగలగొట్టాలని ఉంటుంది లోపల, బట్ యూ కెనాట్ డూ దట్. అండ్ అలా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. సో దట్ ఆపరేట్స్ అట్ ఆల్ లెవెల్స్. ఇప్పుడు బిజినెస్ అయినా, పాలిటిక్స్ అయినా, ఇన్ ఎనీ ఫీల్డ్. సో ఫస్ట్ అది కంప్లీట్, అది ఎగ్జాస్ట్ చేసి అమ్మ ఇది ఈ ఇష్యూ ఇలా సెటిల్ కాదు అని అన్నప్పుడే ఆ స్టేజ్కి వెళ్తే బెటర్.
దెన్ ఇది ఒకసారి మీ కెరీర్కి సంబంధించినది అయితే దెన్ ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూస్ చూద్దాం మేడం. ఇప్పటి వరకు కూడా ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించి మనం చూసాం దిశ ఇష్యూస్ లాంటివి. ఇప్పటికీ ఎందుకు నేరం చేసినప్పటికీ కూడా ఇది ఎందుకు డిలే అవుతుంది అనేది ఎప్పుడు ఒక విమర్శ కదా వాళ్ళకి శిక్ష పడే విషయంలో. దీనికి ఒక పుల్ స్టాప్ అనేది ఎందుకు లేదు, ఇప్పటి వరకు మనం కామాల వరకే పెట్టుకుంటూ వెళ్తున్నాం అనేది కదా. మన లీగల్ సిస్టమ్ చాలా అంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మేడం. కానీ ఏంటంటే మనకు కేస్ లోడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ మన ప్రొసీజరల్ లాస్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి. అంటే ఒక 1, 2, 3 స్టెప్లో అయిపోదు అది. సో ప్రొసీజరల్ లా కూడా చాలా ఇంటెన్స్గా ఉండేసరికి మన జడ్జెస్ మీద సరిపడినంత జడ్జెస్ కూడా లేరు మన దగ్గర, అంటే ఏ కోర్ట్ లెవెల్లో అయినా. సో జడ్జెస్ కూడా తక్కువ ఉండేసరికి వాళ్ళ మీద భారం ఎక్కువ పడుతుంది అండ్ కేసెస్ కూడా ఎక్కువ. సో దాంతో ఏండ్ల తరబడి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసము నేను ఇటువంటి కేసుల్లో అంటే దిశా ఇష్యూలోనైనా లేకపోతే అప్పుడు 2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ ఇష్యూకైనా నేను అదే చెప్పాను. ఇప్పుడు మన ప్రొసీజరల్ లాస్లో చాలా ప్రొసీజర్స్ ఉండి గ్యాప్స్ ఉండి ఆ గ్యాప్స్ని ఇప్పుడు అడ్వకేటో లేకపోతే క్లయింటో ఆ గ్యాప్స్ని తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకుంటాం. దట్ ఈస్ అవర్ జాబ్. సో మీరు అన్ని ఆప్షన్స్ ఇచ్చే బదులు మీరు ఒక హెనస్ క్రైమ్స్కి అంటే ఎస్పెషలీ విమెన్ అండ్ చిల్డ్రన్ కి అగేన్స్ట్ జరిగే దారుణమైన హింసలకు క్రైమ్స్కి మీరు ఒక వాట్ ఐ వుడ్ సే ఇస్ సింగిల్ ప్రొసీజర్ లాగా, అంటే ఒక డిఫరెంట్ స్టేజెస్ లేకుండా ఇన్స్టెంట్ కూడా ఉండదు. ఇన్స్టెంట్ కూడా మరీ డేంజరస్. ఇప్పుడు అంటే నేను యాజ్ అ లాయర్ ఐఎమ్ టాకింగ్. ఇప్పుడు మనకు ఇటువంటి ఘోరాలు జరిగినప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్గా షూట్అవుట్స్ లేకపోతే ఎన్కౌంటర్స్ చేస్తే మనకు ఎమోషనలీ వి ఫీల్ గుడ్ ఆ టైంకి. కానీ అది ఎంత డేంజరస్ ట్రెండో అది మనకు లేటర్ ఆన్ తెలుస్తుంది. ఎందుకంటే బికాస్ ఇన్స్టెంట్ జస్టిస్ పేరుతోని ఇదే ఇన్స్టంటేనియస్ ఇంకో ఇష్యూస్లో కూడా అయితే ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా వచ్చి మనం కాల్ చేసేవచ్చు కదా, పోలీసు వాళ్ళే వచ్చి కాల్ చేసేయచ్చు కదా. సో దట్ ఈస్ నాట్ ద రిజల్ట్ అండ్ దట్ షుడ్ నెవర్ బీ ఎన్కరేజ్డ్. ఒక డెమోక్రసీలో అనార్కీ ఉండడానికి వీలు లేదు. అనార్కీ ఉంటే సివిల్ సొసైటీలో ఎవరు ఉండలేరు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో. కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఫ్రేమ్వర్క్లో ఉంది. ప్రొసీజరల్ లాస్ ఆల్సో ఆర్ ఇన్ అ ఫ్రేమ్వర్క్. సో ఇప్పుడు ప్రొసీజరల్ లాస్ని మనం కట్ షార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం ప్రొసీజర్ని చేంజ్ చేసి ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ క్రిమినల్ ట్రయలే తీసుకుందాం. క్రిమినల్ కేసులో ఎఫ్ఐఆర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, ఆ ఛార్జ్ షీట్లు ఎన్నో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు ఫైల్ చేయవచ్చు. ఆ ఛార్జ్ షీట్ల మీద ఎవిడెన్స్, ట్రయల్, ఆ ట్రయల్ ఎన్ని రోజులు వెళ్తుందో మన అందరికీ తెలుసు. ఆ మధ్యలో కూడా ఛార్జ్ షీట్లు కొన్ని ఫైల్ అయినాయి, అంటే సమ్ కాంప్లికేటెడ్ బిగ్ కేసెస్లో. ట్రయల్ తర్వాత జడ్జ్మెంట్ ఇక్కడ ట్రయల్ కోర్టులో, క్రిమినల్ కోర్టులో, దాని తర్వాత హైకోర్టు అపీల్. హైకోర్ట్ ఇట్ గోస్ త్రూ ద సేమ్ ప్రాసెస్. మరి విట్నెస్ టెస్టిమోనీ వాంగ్మూలం కాకుండా ఇట్ గోస్ త్రూ అ లెంతీ ప్రాసెస్. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు సేమ్ ప్రాసెస్. సుప్రీంకోర్టులో తర్వాత క్యూరేటివ్ పెటిషన్స్, రివ్యూస్, ఇవన్నీ అయ్యేసరికి ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టుగెదర్. సో ఇటువంటి కేసులలో మీరు కొన్ని ప్రొసీజర్స్ని అవసరం లేదు అని అనేసేయండి. లేకపోతే ఇటువంటి కేసులు ఈ లెవెల్కే వెళ్ళాలి, ఈ లెవెల్కి వెళ్ళడానికి వీల్లేదు, అండ్ దే హ్యావ్ టు బీ డిసైడెడ్ ఫైనలీ అని. సో సమ్ ప్రొసీజరల్ చేంజెస్ ఈ హెనస్ అంటే వెరీ రేర్ అండ్ హెనస్ క్రైమ్స్లో చేస్తే దెన్ ప్రజలకు కూడా ఓకే ఇక్కడ న్యాయం జరిగింది కదా అనే ఆలోచన ఉంటుంది. లేకపోతే ఇలాగే ఏంల పరబరి జడ్జిలో లాయర్సో వాళ్ళు డీలే చేస్తుండ్రు, లేట్ చేస్తున్నాను కాదు. ఇప్పుడు మన వరంగల్ చిన్న అమ్మాయి కేసులో
ఇట్ వాజ్ సో గుడ్ ఆఫ్ ద బార్, అంటే లాయర్స్ ఆ ట్రయల్ కోర్టులో ప్రాక్టీస్ చేసే లాయర్స్ అందరూ ఒక 6 నెలల పాటు మా ట్రయల్ అవసరం లేదు, మేము తర్వాత చూసుకుంటామని అనుకునేసరికి ఆ జడ్జి కూర్చొని లైక్ ఒక 8-9 months లోపల హీ కంప్లీటెడ్ ద ట్రయల్. ఎందుకంటే అతనికి ఇంకో కేసు వర్క్ లేకుండే, లాయర్సే స్వచ్ఛందంగా మా ట్రయల్స్ కొన్ని రోజులు ఆగొచ్చు, ఈ సెన్సిటివ్ ఇష్యూకి సంబంధించి త్వరగా అయిపోవాలి అని చెప్పేసి సో అటువంటి కాంట్రిబ్యూషన్స్ కూడా ఉంటాయి, అంటే అట్ డిఫరెంట్ లెవెల్స్. బట్ వీఆర్ అ బిగ్ కంట్రీ, బిగ్ పాపులేషన్, మేనేజ్మెంట్ ఇష్యూస్, less number of courts and judges, more number of cases. So it is అక్కడ మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ప్లస్ ఆ ప్రొసీజరల్ లా బ్రిటిష్ టైం అప్పటి నుంచి పక్కాగా ఉంటుంది కానీ లాంగ్ ఉంటుంది. అంటే లైక్ లిటరల్లీ వీడు అసలు చేసిండా చేయలేడా అనేది మనకు యునో ఆ టైం కల్లా మనకు తెలిసిపోతుంది. బట్ యునో ఇట్ టేక్స్ టైం ప్రొసీజర్ మాత్రం. యా మేడం, అలాగే వాట్ అబౌట్ 498 మేడం? ఇప్పటికీ మనం దాని మిస్యూజ్ గురించి మాట్లాడుతున్నాం. 498 ఈజ్ డెఫినెట్లీ హైలీ మిస్యూజ్డ్. అంటే మహిళలకు సెంచరీస్ నుంచి మనకు న్యాయం లేదు, సడన్గా మనకు అన్ని న్యాయాలే అన్నట్టు. ఈ దేశంలో పురుషునికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, కానీ మనకైతే అన్ని దిక్కుల ప్రొటెక్షనే. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇది 498A ఐపీసీ కింద. దెన్ ఆఫ్ కోర్స్ డివోర్స్ లాస్ కూడా దే కైండ్ ఆఫ్, అంటే డివోర్స్ లాస్ ఆర్ కైండ్ ఆఫ్ ఈక్వలీ ఇది, కానీ యూనో యాజ్ రిక్వైర్డ్ దే ఫేవర్ అస్. సో 498 ఈ 498A అబ్యూజ్ మనము చూస్తూనే ఉన్నాము. సో అందుకని 498Aలో అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా వచ్చింది. అంటే 41A నోటీసెస్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్స్ తీసుకొని అవసరమైతే అనేసి. సో 498A అబ్యూజ్ అంటే కొంతమంది ఇన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్యాయాన్ని అట్లీస్ట్ ఉన్నది కదా అని అంటారు. దట్ ఈస్ ట్రూ, ఐ అగ్రీ విత్ దట్. బట్ అబ్యూజ్ జరిగే ఛాన్సెస్ కూడా, అంటే ఫర్ దట్ మ్యాటర్ అన్ని ప్రొటెక్టివ్ లాస్లలో అబ్యూస్కి ఛాన్స్ ఉంది మేడం. ఐ మీన్ ఇఫ్ యూ సీ 498A, SC/ST అట్రాసిటీస్ యాక్ట్, సో ఇవన్నీ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్స్. అంటే ఒక వర్గాన్ని లైక్ విమెన్ ఆర్ సెపరేట్ గ్రూప్, మైనారిటీస్ అంటే SC/STs, బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ప్రొటెక్టివ్ లెజిస్లేషన్స్లో అబ్యూస్కి ఎప్పుడైనా తావు ఉంటుంది. ఫర్ దట్ మ్యాటర్ క్రిమినల్, ఇప్పుడు నిర్భయ తర్వాత క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, కానీ దాంట్లో కూడా లూప్ హోల్స్ ఉన్నాయి. మనం ఒక లాలో లూప్ హోల్స్ ఖచ్చితంగా పట్టుకొనే తీరుతాము, లేకపోతే లాయర్స్ ఎందుకు అవుతాము. సో బట్ 498A లెజిస్లేషన్ అబ్యూస్కి గురవుతుందని చాలామంది, అంటే లైక్ నిపుణులు, గవర్నమెంట్, లా ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ కామన్ పీపుల్ ఆల్సో వాళ్ళకు అవగాహన ఉంది. ఇప్పుడు మన కోర్ట్స్లలో కూడా అవగాహన ఉంది. అందుకని ఆ కేసెస్ని స్పెసిఫికలీ, అంటే ఏ కేసులో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏమైనా హింట్స్ ఉందా, అదంతా చూసుకొనే వీటిని చాలా సున్నితంగా హ్యాండిల్ చేస్తున్నారు. అంటే అన్ని కేసెస్లలో 498A అప్లై చేసినంత మాత్రాన 498A అప్లికబుల్ అవుతుంది అని జడ్జెస్ కూడా ఇది చేయడం లేదు, అంటే దాన్ని అలా ఎంటర్టైన్ చేయడం లేదు. సో దే ఆర్ బీయింగ్ వెరీ షూర్ అబౌట్ ద ఎవిడెన్స్, about the amount of abuse, or rather 498A is pretty much only dowry related. So దాన్ని మనము ఇంకో ఫిజికల్, మెంటల్ అబ్యూస్ అండ్ అదర్ ఇష్యూస్కి కూడా దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసినాం. సో అవన్నీ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయా లేవా అని ఖచ్చితంగా చూస్తున్నారు. సో దాని అబ్యూస్ని గుర్తుపట్టే ఈ ఒక
కేర్ఫుల్ పొజిషన్కి వచ్చారు అండ్ దే హెవ్ బికమ్ మోర్ ఫ్లెక్సిబుల్. కానీ ఎస్పెషల్లీ మేడం ఇన్ డైవోర్స్ కేసెస్ కూడా సో మోర్ అండ్ మోర్ ఇయర్స్ ఇందాక మీరు చెప్పినట్టే ఈ ప్రాసెస్ ఎందుకు లేట్ అవుతుంది అనేది కూడా ఇంకో విమర్శ ఉంది. డివోర్స్ కేసులా అండి? డివోర్స్ కేసులు లిటరలీ మీరు హస్బెండ్ అండ్ వైఫ్స్నే మీరు బ్లేమ్ చేయాలండి. ఎందుకంటే వద్దనుకున్నప్పుడు హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎంబట పడేది, ఐ మీన్ దాన్ని ఉంచుకోవాలని అనుకునేది యు ఆర్ జస్ట్ వేస్టింగ్ యువర్ టైం. సారీ నేను ఇలా అంటున్నానని అనుకోవద్దు వ్యూవర్స్. స్పౌజ్ 1 and 2 స్పౌజెస్ మధ్యలో ఒక్కోళ్ళు వద్దనుకుంటున్నప్పుడు అది ఎప్పుడు నిలబడదు. సో మీరు ఒక్కోళ్ళు కలిసి దాన్ని అతికించరాదు. మీరు ఎన్ని ఏళ్ళు దాన్ని ఇది చేసినా కానీ మీ టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు, వాళ్ళ టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఇప్పుడు దీని గురించి అతకడానికి మీరు ఎన్ని 498 ఏళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ ఎవ్రీథింగ్ అవన్నీ ఇది చేసి వచ్చినా కానీ అది ఇంకో స్పౌజ్ అనుకుంటేనే అతుకుతుంది కానీ లేకపోతే అది ఇట్ విల్ జస్ట్ డ్రాగ్ ఆన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. సో ఇప్పుడు స్పౌజెస్ వద్దనుకుంటున్నప్పుడు మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ ఈజీ అండ్ ఇట్స్ అ క్విక్ ప్రాసెస్. ఇట్ ఈస్ 6 to 8 months మ్యాక్సిమం అయిపోతుంది. లేకపోతే ఇట్ విల్ కంటిన్యూ బికాజ్ ఇప్పుడు లాయర్స్ వీ ఒబే వాట్ ఆర్ క్లయింట్స్ సే అండ్ వీ డెఫినెట్లీ అడ్వైజ్ ఆర్ క్లయింట్స్ ఇది మంచిది, ఇది అంటే మీకు ఏది యూస్ఫుల్లో. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే divorce cases are purely decided by the respective spouses. అలాగే మేడం నిర్భయ యాక్ట్ అని మనం ఆ రోజు నిర్భయ యాక్ట్ గురించి చాలా గొప్పగా దేశం మొత్తం మాట్లాడింది. మేడం అంత ఫ్రేమ్వర్క్ చేసి నిర్భయ అంత స్ట్రాంగ్గా మనం చట్టాన్ని ఫ్రేమ్ చేసినా ఎందుకు అంతకన్నా ఘోరమైన ఇన్సిడెంట్స్ తర్వాత కూడా జరుగుతూ ఉన్నాయి అనేది కదా ఒక చర్చ. నిర్భయ ఈజ్ అ వెరీ గుడ్ ఎనాక్ట్మెంట్ మేడం, అంటే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్. కానీ దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఐపీసీ చాలా స్ట్రిక్ట్గానే ఉంది, దాన్ని కాస్త ఇంకొంచెం స్ట్రిక్ట్ చేసిండ్రు అంతే. కానీ ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు డెత్ అంటే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ టు బీ అ సపోర్టర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. వాళ్ళకు డెత్ పెనాల్టీ యాక్టివిస్ట్ అనాలి నేను. డెత్ పెనాల్టీ యాక్టివిస్ట్ దే ఆర్ అగేన్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెత్ పెనాలిటీ యాజ్ అ పనిష్మెంట్ ఎనీవేర్ అంతే. ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే అదే ఈ డెత్ పెనాలిటీని రిమూవ్ చేయాలి. చాలా కంట్రీస్లలో అంటే ఐ థింక్ ప్రాబబ్లీ కొన్ని స్కాండినేవియన్ కంట్రీస్లో డెత్ పెనాలిటీ అనేదే లేదు. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే డెత్ పెనాలిటీతోని పనిష్మెంట్ లాగా ఉంచడంతో మీరు క్రైమ్ని తక్కువ చేయలేరు. ఎందుకంటే అది ఒక రెస్ట్రిక్షన్ కాదు. రెసిడివిజం అనేది ఒకటి ఉంటుంది. అంటే క్రైమ్ మళ్ళీ చేసేవాళ్ళు లేకపోతే అలా చేసే ఒక బయోలాజికల్ ఆర్ మెంటల్ నేచర్ అంటే ఇక డిజైర్ ఉండేవాళ్ళు డెత్ పెనాలిటీతోని ఆగరు. So recidivism is a reason where you do it again and again and again. So recidivist criminals cannot be stopped by the death penalty. That's why death penalty ఉంచడం అసలు యూజే లేదు. అందుకోసం మన ఇండియాలో అట్లీస్ట్ దాన్ని కొంచెము దృష్టిలో పెట్టుకొని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్స్. కానీ ఆ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్స్ మళ్ళీ జడ్జెస్ ఇంటర్ప్రిటేషన్, వాళ్ళ భావాలు, వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ అంటే జడ్జెస్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళ సోషల్ దీంట్లో ఎన్వైరన్మెంటల్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ వెరీ సబ్జెక్టివ్, ఇట్స్ నాట్ ఆబ్జెక్టివ్. కానీ వేర్ విల్ ఎండ్ మేడం, ఏదో ఫుల్ స్టాప్ అయితే ఉండాలి కదా. ఫుల్ స్టాప్ అంటే ఇప్పుడు ఇటువంటి క్రైమ్స్లో నిర్భయ లాంటి క్రైమ్స్లో కొంతమందికి డెత్ పెనాల్టీ వచ్చింది. కొంతమంది ఎస్కేప్ అయ్యారు బికాస్ దే డిఫైన్డ్ ఇట్ యాజ్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్. అది ఎంత దారుణం అంటే ఇక దానికి ఒక హ్యూమన్ బీయింగ్ చేసే క్రైమ్ అంటే కేపబుల్ ఉంటాడా అటువంటి క్రైమ్ అని చెప్పేసి డెత్ పెనాల్టీ అక్కడ యూజ్ చేశారు. సో ఆ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్ చాలా తక్కువగా వాడతారు, ఎస్పెషలీ ఇన్ డెమోక్రసీస్ లైక్ ఇండియా, యునో
యుఎస్ఏ అండ్ అదర్ కంట్రీస్. యుఎస్ఏలో కూడా క్రైమ్ రేట్ చాలా ఎక్కువ, మొత్తం జైళ్ళు ఇట్లా నిండి ఉంటాయి. కానీ డెత్ పెనాలిటీ ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువ అక్కడ కూడా. అక్కడ లీతల్ ఇంజెక్షన్ అనేది ఇది చేస్తారు కానీ, బట్ ద డెత్ పెనాల్టీ ఈజ్ నాట్ యూజ్డ్ దట్ మచ్. కానీ ద ఫనీ థింగ్ ఈజ్ డెత్ పెనాలిటీ ఎక్కువ యూజ్ చేసే కంట్రీస్లలో క్రైమ్ రేట్ తక్కువ ఉంది. సో మేబీ ద డెత్ పెనాలిటీ యాక్టివిస్ట్స్ ఆర్ నాట్ సో రైట్. అంటే నేను ఇక్కడ ఎవరు కరెక్ట్ తప్పు అని చెప్పడం లేదు, ఐఎమ్ జస్ట్ లీవింగ్ ద డిబేట్ ఓపెన్. మన దగ్గర డెత్ పెనాలిటీ ఎక్కువ చేయాలా? మేబీ, I don't know. I'm not going to say that we should have more death penalty. కానీ ఒక రెస్ట్రిక్షన్ వచ్చినప్పుడే, ఒక భయం వచ్చినప్పుడే ఇలా చేస్తే ఇలా ఎండ్ అవుతుంది, ఇవాళ కాకపోయినా ఒక 5-6 ఏళ్ళకైనా 8 ఏళ్ళకైనా ఇలా నా లైఫ్ ఇది ఇలా ఎండ్ అవుతుంది అని ఉన్నప్పుడు మేబీ, జస్ట్ మేబీ ఇట్ కెన్ బి ఎ రెస్ట్రిక్షన్. బట్ అగైన్ క్రైమ్ చేయాలా అనే ఇట్ ఈస్ అ వెరీ ఆర్గానిక్ ప్రాసెస్. అంటే మనము ఇప్పుడు సడన్ ఇంపల్సివ్ క్రైమ్స్ అది వేరే, అది క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళది కాదు. అంటే మనకు బాగా అప్పుడు భావోద్వేగం, కోపము, దిస్ థింగ్ విల్ బీ సైకలాజికలీ డిస్టర్బ్డ్ దట్ పీరియడ్ ఆఫ్ టైం. ఎవరినో కొట్టేస్తామో లేకపోతే ఏమో ఇదైతే, దట్ ఈస్ నాట్ ఆ నేచర్. బట్ ఆ నేచర్ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు ఆపలేరు అని డెత్ పెనాలిటీ యాక్టివిస్ట్ దిస్ థింగ్. కానీ వాళ్ళు కూడా ఆపే ఛాన్స్ ఉంది ఇలా పనిష్మెంట్ ఇంక్రీజ్ చేస్తే అని కొన్ని కంట్రీస్ హ్యావ్ షోన్. సో మేబీ ఇటువంటి క్రైమ్స్ పనిష్మెంట్ని ఎన్హాన్స్ చేసి ద అల్టిమేట్ పనిష్మెంట్గా చేస్తేనే ఇంటరేమో, వీ డోంట్ నో. సో యాజ్ వీ స్టాండ్ ఇండియాలోనైతే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్స్కి తప్ప క్యాపిటల్ పనిష్మెంట్, డెత్ పెనాలిటీ అనేది లేదు. సో ఇట్ విల్ కంటిన్యూస్, ఇట్ కంటిన్యూస్ అంటిల్ వి డిసైడ్ వాట్ వీ వాంట్. అంటే ఒక స్టెబుల్గా ఉన్న ఒక సొల్యూషన్ వచ్చింది. అండ్ దెన్ మేడం, ఇవాళ చూసాం, నిన్న మొన్నటి వరకు మీరు అన్నట్టు లైక్ మల్లన్న సాగరో లేకపోతే క్రైమ్ సెన్స్ పెరగడమో ఇలాంటి కేసెస్ ఎక్కువ వస్తూ ఉండేవి. కానీ ఇవాళ చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఏది మతపరమైన, కులపరమైన ఇష్యూస్ లైక్ మనం చూస్తున్నాం కర్ణాటకలో హిజాబ్. అవును. సో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా మేడం. అండ్ దెన్ డిపెండ్స్ కదా తీర్పు ఇచ్చేటప్పుడు కూడా అతని మనోభావాలకు తగ్గట్టుగా అట్లా కూడా ఉంటాయి కదా చాలా. అది ఆ కేసెస్ గురించి మీరేమంటారు? ఇటువంటి కేసుల్లో నాకు మంచిగా అనిపించిన విషయం అంటే, లైక్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఇంకో కులానికి, మతానికి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ చేశారు. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనము politics and religion are separate and absolutely separate. And in a secular country like India, manam secular ani enduku antunnamo because India as a state has no religion. That is why we are called a secular country and we are constitutionally a secular country. So ఎవరి మతపరంగా ఎవరు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏముంటుందో ఇంకో వాళ్ళని హామ్ చేయకుండా ఉన్నంత వరకు వాళ్ళ మతాలను, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, రిచువల్స్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక వేషధారణ, ఒక రిచువలిస్టిక్ వేషధారణ ఉన్నప్పుడు దాన్ని అంటే లైక్ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండాలి, నువ్వు ఎందుకు దాన్ని కర్టేల్ చేస్తున్నావు. అటువంటి స్పెసిఫిక్ రీజన్స్ లేకుండా నువ్వు దాన్ని కర్టేల్ చేయలేవు. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్ అండ్ హ్యాపీ టు నో దట్ the majority religion in India also has come out in support. Evarandi meeru? You know, it's not your place. Choice, no? Yeah, it's your choice. As long as ఇప్పుడు ఏ religious belief on or ritual అయినా నాకు లోపల ఏందబ్బా అని అనిపిస్తుండొచ్చు, లేకపోతే నేను కొన్ని నమ్మను, లేకపోతే నేను కొన్ని వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటాను. బట్ దట్స్ మై ఓన్ పర్సనల్ దిస్ థింగ్. నేను దాని గురించి మాట్లాడను, దాని గురించి నేను ఎవరికి నీతులు చెప్పను, బోధించడం అయితే అసలుకే లేదు. ఎవరి రిలీజియస్ చాయిస్, ఎవరి రిలీజియస్ ప్రాక్టీసెస్ వాళ్ళే. అబ్సల్యూట్లీ హ్యాండ్స్ ఆఫ్ రిలీజియన్. యా, ఇట్స్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్ అట్ ఆల్. కానీ మేడం, మనం ఎస్పెషల్లీ కొన్ని కేసెస్ ఇప్పుడు అయ్యప్ప సన్నిధికి ఏదైతే మనం శబరిమలలో అమ్మాయిలు రావచ్చు అని చెప్పి ఆ రోజు తీర్పునిచ్చినప్పుడు ఆ రోజు భక్తులంతా కూడా రివోల్ట్ అయ్యారు. సో అట్లాంటి కేసెస్లో మీ అనాలిసిస్ ఏంటి?
అటువంటి కేసెస్లో నేను డెఫినెట్లీ ఒక ఇండివిజువల్ జెండర్ బేస్డ్ హ్యూమన్ రైట్స్కి నేను సపోర్ట్ చేస్తాను. నేను ఇప్పుడే అన్నాను, ఏ రిలీజియస్ ప్రాక్టీస్ అయినా ఇంకోలకు హాని లేకపోతే అపకారం చేసినట్టు ఉండొద్దు. ఇప్పుడు ఐ యాజ్ అ ఉమెన్, నా రిలీజియస్ బిలీవ్ నేను అక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి, లేకపోతే కాలం అంటే ఆ సన్నిధికి వెళ్ళి మొక్కాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. నాకు అది స్ట్రాంగ్గా ఉంటుంది. నేను దానికోసమని నేను 30-40 ఏండ్లు లేకపోతే 50 ఏండ్లు ఎందుకు ఆగాలి? వై షుడ్ ఐ వెయిట్ దట్ లాంగ్? ఉంటనో సస్తనో లేకపోతే ట్రక్ వచ్చి కొట్టేస్తుందో లేకపోతే ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. సో జస్ట్ బికాజ్ ఐఎమ్ అ ఉమెన్ and I'm in the age where I can have children and I will have children, why should you bar me? అట్లయితే మగవాళ్ళు కూడా అదే ఏజ్లో ఉంటారు కదా, ఎందుకు మగవాళ్ళు లైఫ్ లాంగ్ చిల్డ్రన్ని కనొచ్చని చెప్పేసి వాళ్ళని లైఫ్ లాంగ్ రానిస్తారా? ఆడవాళ్ళు ఉట్టి ఒక సర్టన్ 40 years వరకే చిల్డ్రన్ కనిస్తా దెల్ బీ ఫర్టైల్ అని చెప్పేసి వాళ్ళని రానివ్వ. దట్స్ అన్ఫేర్. కానీ అది కూడా రిలీజియస్ ప్రాక్టీసెస్లో ఒక భాగం. రిలీజియస్ ప్రాక్టీస్ వాళ్ళకు నొప్పి కలిగిస్తుంది, ఇక్కడ నాకు కూడా నొప్పి కలిగిస్తుంది అన్నప్పుడు నేను వాళ్ళ నొప్పిని చూసే అవసరం నాకు లేదు. వాళ్ళ ప్రాక్టీస్ని వాళ్ళు చేసుకోండి, వద్దనడం లేదు. అంటే ఐఎమ్ స్పీకింగ్ యాజ్ అ ఉమెన్. యూ డూ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, యూ డోంట్ స్టాప్ మీ ఫ్రమ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఐఎమ్ నాట్ హార్మింగ్ యూ. అంటే నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేను, నేను ఏమి ఇచ్చేస్తలేను. నేను కూడా మీలాగనే స్వామిని దర్శించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ హక్కు నాకు కలిగించాలి. దెన్ మేడం, అలాంటప్పుడు మరి మనం జల్లికట్టు లాంటివి తీసుకుంటే ఎగ్జామ్షనల్ కదా, అక్కడ లోకల్గా ఉన్న స్థానికులంతా ఎమోషనల్ సస్టైనబిలిటీ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళంతా కూడా ఫైట్ చేశారు, మళ్ళీ దాన్ని రోల్ బ్యాక్ తీసుకునే సిచ్యువేషన్, ఇలాంటి వాటి మీద వాట్స్ యువర్ టేక్? జల్లికట్టు, మన కోడి పందాలు, ఇవన్నీ ఇప్పుడు నేను రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఎంత కలిపి ఉండొద్దు అని మనం అనుకుంటామో, ప్రపంచం మొత్తము రిలీజన్ అండ్ పాలిటిక్సే ఇట్ ఈస్ ద మోస్ట్ దిస్ థింగ్. సో ఇట్ ఈస్ రిలీజన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో దట్ ట్రంప్స్. ఇప్పుడు యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్, అమ్మో వాళ్ళు కరుడు కట్టి ఉంటారు, మామూలుగా ఉండరు. యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అన్న కొంచెం కొద్దిగా గొప్ప ఇది ఉంటారు, కానీ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ ఆర్ కంప్లీట్లీ ఆన్ అనదర్ లెవెల్. దిస్ థింగ్ యానిమల్ రైట్ యాక్టివిస్ట్ గురించి అన్నారు కాబట్టి, వాళ్ళు యానిమల్ రైట్ యాక్టివిస్ట్ అయినా వాళ్ళు ఓకే ఎక్కడ యానిమల్ని ఇచ్చేస్తుంటే వాళ్ళు వస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తారు, దర్శనం. ఇంట్లో వాళ్ళు మళ్ళీ అదే యానిమల్స్ని చంపి చికెన్ కూడా తింటుంటారు కదా చాలా మంది. చికెన్ వాళ్ళు నేను ఇప్పటివరకు కలిసి చూసిన యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ అయితే కంప్లీట్ వీగన్స్ అండి. వాళ్ళు మాంసాహారము ముట్టరు. సో అంటే నాకు తెలిసిన వాళ్ళు అండ్ వీళ్ళు జల్లికట్టు ప్లస్ ఈ కోడి పందాలు, these are stopped by, or rather these are challenged by big animal rights organizations. వాళ్ళైతే చాలా అంటే ప్రపంచం ఎట్లుండాలి అనే అవుట్ ఫోకస్డ్గా అనే ఫోకస్ వాళ్ళది వేరేనే ఉంటుంది. సో like I said, religion, politics, indeed, it has been so religious ఎమోషన్స్ని అక్కడ కాపాడాలంటే పాలిటిక్స్ అండ్లకు రావాల్సిందే. ఇట్ ఈస్ లైక్ వన్ డజంట్ గో విదౌట్ ది అదర్. సో అందుకని అటువంటి సిచ్యువేషన్స్లలో లీగలీ కోర్టులు ఎటువంటి తీర్పు ఇచ్చినా కానీ, అంటే జల్లికట్టుని బ్యాన్ చేస్తూ ప్లస్ కోడి పందాలను కూడా ఆపేయాలని ఇది చేస్తూ ఎలాగో వాళ్ళకు చేసుకునే ఫ్లెక్సిబిలిటీ సిచ్యువేషన్స్ అండ్ సిస్టమ్ కలిగిస్తూనే ఉంటుంది. సో అలాగే మేడం, రీసెంట్గా మొన్న చూశాను నేను, ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్కి సంబంధించి క్రిమినల్ కేసెస్ మీద త్వరగా మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ప్రైవేట్ బిల్స్ కూడా పడుతున్నాయి సుప్రీంకోర్టులో కూడా. సో దానికి సంబంధించి మీ వాయిస్? దాట్ ఈస్ వెరీ గుడ్ అండి. ఎందుకంటే ఇండియాలో ఎంపీస్ ఎమ్మెల్యే అంటే కన్విక్షన్, ఒక సర్టెన్ క్రైమ్స్కి కన్విక్షన్ గిట్లా వచ్చేస్తే దెన్ దే కెనాట్ కాంటెస్ట్ వన్స్ అగైన్. సో ఇటువంటి కేసులు ఇప్పుడు మన చాలా మంది, మీరు ఇప్పుడు నామినేషన్స్ వేసేటప్పుడు క్రిమినల్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా, రికార్డ్ ఏమన్నా అంటే ఇలా హర్షేస్తూ ఉంటారు. చాలా మట్టుకు అవి పొలిటికలీ మోటివేటెడే అయి ఉండొచ్చు.
అంటే ఏదో ధర్నాలు ఇవి అవి చేస్తున్నప్పుడు ఇది చేసిన ఎఫ్ఐఆర్. కానీ కొన్ని సీరియస్ క్రైమ్స్ కూడా ఉంటాయి. సో ఆ అక్యూజ్డ్ ఉన్నన్ని రోజులు you are free to contest everything and hold all official public positions, but once some crimes ki conviction vacheste you cannot contest for the rest of your life. So ee MLA MPs ante veelu public figures, public representatives, figures kan ekva they are representatives, mammalni represent chese vallu kabatti వీళ్ళకు నేరపూరితమైన హిస్టరీ ఉండొద్దు అని చెప్పేసే వాళ్ళ ఏమన్నా కేసెస్ ఉంటాయి అంటే ఈ ధర్నాలు ఇవి అవి రాస్తారోకోలు ఈ కేసులు కాకుండా బిగ్ క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే దాంట్లోకి ఇట్లా వాళ్ళు కన్విక్ట్ అయితే వాళ్ళను ఈ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ నుంచి తొలగించేయడానికి. ఎందుకంటే మనకు పొలిటికల్ పబ్లిక్ రిప్రజెంటేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. వాళ్ళే క్రిమినల్స్ అయితే ఇక మనందరికీ అసలు ఆప్షనే లేదు. అంటే ఇయర్స్ బెయిల్ మీద ఉన్న విషయం కూడా చాలా సార్లు చర్చకు వస్తుంది, చాలా కన్విక్ట్ అయ్యుండి కూడా. అవును. సో మరి చాలా ఇక ఇయర్స్ బెయిల్కి ఇది అయ్యుండి అందుకోసమే ఫాస్ట్గా ఇప్పుడు ఈ నిర్భయ విమెన్ అండ్ చిల్డ్రన్ లాంటి కేసులే కాకుండా ఇటువంటి కేసులు కూడా ఫాస్ట్ ట్రాక్ చేస్తే వీల్ కమ్ టు నో, అంటే వాళ్ళు కన్విక్ట్ అయిపోతే దే షుడ్ నాట్ బీ అలౌడ్ టు. ఎందుకంటే అన్ని కేసులలో కన్విక్ట్ అయితే యువర్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ కాంటెస్టింగ్ అన్నట్టు కాదు. దేర్ ఆర్ స్పెసిఫిక్ సీరియస్ క్రైమ్స్. సో అటువంటి అవిట్లో కన్విక్ట్ అయితే దెన్ దే ఆర్ బార్డ్ ఫ్రమ్ ఫ్యూచర్ ఎలక్షన్స్. దట్ ఈస్ ఆల్సో వేస్టింగ్ ఆఫ్ టైం. అంతే ఇట్ ఈస్. ఇప్పుడు అది ఆ కన్విక్షన్స్ కంప్లీట్ చేస్తేనే కదా వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో అసలు వాళ్ళు విల్ దే బీ బిహైండ్ బార్సా లేకపోతే ఫైలింగ్ దేర్ నామినేషన్ పేపర్స్ అనేది తెలిసేది. సో అందుకోసమని దాన్ని తెలుగు స్టేట్స్ లోనే ఉన్నారు కదా మేడం, చాలా మంది ఉన్నారు. ఇంకా నార్దర్న్ స్టేట్స్లో ఇంకా కరుడు కట్టిన వాళ్ళు ఉన్నారు, యూపీ. సో చాలా మంది ఉన్నారు. సో అది కంప్లీట్ చేస్తేనే మనకు నెక్స్ట్ అంటే టు బ్రింగ్ అబౌట్ అ క్లీనర్ పొలిటికల్ రిప్రజెంటేషన్. దట్ ఈస్ ది ఐడియా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇట్లనే క్రైమ్స్ చేస్తూ ఉండి మళ్ళీ పబ్లిక్ ఆఫీసెస్ కూడా హోల్డ్ చేసుకునేటట్టు అయితే మళ్ళీ దెర్ ఇస్ నో చాయిస్ ఫర్ అస్, దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ అస్. అలాగే మేడం నిన్న మొన్న చూస్తే కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు. సో మీకు కూడా అది ఇంటర్ రిలేటెడ్. అవును. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే నాకు నేనేమనుకుంటున్నానంటే తను అమెండ్మెంట్ అని అనలేదు అది అని చాలా మంది అన్నారు. అనాలని అనుకొని మొత్తం రీరైట్ అన్నాడేమో అని ఐఎమ్ జస్ట్ గివింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్. బట్ లేదండి, ఇట్స్ ఇంపాసిబుల్. బికాజ్ లైక్ ఐ సెడ్ మనకు కాన్స్టిట్యూషన్ అనేది మనకు కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. మనం ఈ ప్రొటెక్షన్స్తోని మనము కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడేటెడ్ ప్రొటెక్షన్స్తోని మనం కొంచెం సేఫ్గా ఉన్నాము, సెక్యూర్గా ఉన్నాము. అంటే మన ప్లేస్ మనకు తెలుసు, ఎవరెక్కడ ఉండాలో. విదౌట్ అ కాన్స్టిట్యూషన్ ఇట్ బికమ్స్ కంప్లీట్ కేయోస్. కంప్లీట్లీ మొత్తం ఒక ఎనార్కీ అయిపోతుంది. ఎవడు ఎక్కడ ఎవరినైనా కాల్ చేసేయచ్చు. అంటే ఒక అన్సివిల్ స్టేట్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఎందుకంటే అప్పటి వరకు ఒక దాన్ని మనం ఫాలో అయ్యాము, దానికి ఆనర్ చేస్తూ ఉన్నాము. అదే లేకపోతే యూ డోంట్ హ్యావ్ టు ఆనర్ ఎనీథింగ్. నోబడీ హ్యాస్ టు ఆనర్ మీ, ఐ డోంట్ హ్యావ్ టు ఆనర్ ఎనీ వన్ ఆర్ ఎనీ సిచ్యువేషన్. సో ఇట్ బికమ్స్ అ కంప్లీట్ అనార్కీ అండ్ కేయాస్. సో ఇట్స్ వెరీ డేంజరస్. మీరు అమెండ్మెంట్స్ అనుకుంటారా, ఇప్పటి వరకు 100 కన్నా ఎక్కువనే అయ్యాయి. సో యూ continue more if it's possible, if everyone is agreeable for and if it's required. ఎందుకంటే ఎలా మనము ప్రోగ్రెస్ అవుతుంటామో and along with changing times and situations some changes might be needed, but constitution is the absolute bedrock of the country. Changing it or rewriting it is an impossible thing because we are the biggest democracy in the world, population wise as well as our practices wise. So we cannot go back on that.
అంటే యువర్ టోటలీ అవేర్ ఆఫ్ పాలిటిక్స్ను ప్రజెంట్ పాలిటిక్స్. సో ఎందుకు ఆయన ఇలాంటి కామెంట్ చేశారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు యూనియన్ బడ్జెట్స్ మీద స్టేట్స్ దుమ్మెత్తిపోయడమో లేకపోతే అంటే క్రిటిసైజ్ చేయడమో ఇట్స్ కామన్. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఎవ్రీ స్టేట్. అంటే ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే పార్టీస్ లేని స్టేట్స్లో ఎవ్రీ ఇయర్ దే క్రిటిసైజ్, ఆపోజిషన్ క్రిటిసైజెస్ అండ్ ద స్టేట్ రీజనల్ పార్టీస్ ఆల్సో హూ ఆర్ ఇన్ పవర్ ఇన్ ద స్టేట్ క్రిటిసైజ్. సో ఇట్స్ అ కామన్ థింగ్. దాన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ చేసి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్గా ఇది చేయడం కొంచెం ఫార్వర్డ్ స్టెప్ అనుకో. ఇట్స్ అన్నెసెసరీ. అండ్ దెన్ మేడం ఇవాళ చూస్తే మోర్ అండ్ మోర్ పొలిటికలైజ్ అయిపోయింది అని కదా, లైక్ జ్యుడిషియరీ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఇన్ డెమోక్రసీ. సో అది కూడా పొలిటికలైజ్ అయిపోతుంది కొన్ని చోట్ల. మనం లాస్ట్ ఎలక్షన్స్కి ముందు మనం మొత్తం దీపక్ మిశ్రా లాంటి వాళ్ళంతా కూడా ఆన్ రోడ్స్ కూర్చొని మీడియాని పిలిచి ప్రెస్ మీట్లు పెట్టే సిచ్యువేషన్. ఎందుకంటారు మేడం ఇలాంటి సిచ్యువేషన్? అంటే ఆ ప్రెస్ మీట్ అనేది అది జ్యుడిషియరీకి సంబంధించింది. అంటే యునో దట్ అంటే ఆ ఇష్యూకి సంబంధించింది. అప్పుడు దాని తర్వాత జ్యుడిషియరీ ఆల్సో ఈజ్ వెరీ ఎఫెక్టెడ్ బై వాట్ హ్యాపెన్స్ ఇన్ ద పొలిటికల్ పబ్లిక్ లైఫ్ ఎవ్రీ డే. అంటే వాళ్ళు స్ట్రిక్ట్లీ లీగలీ బేస్డ్, అంటే చట్టం ప్రకారమే వెళ్తారు. బట్ దట్ డెసిషన్ మేకింగ్ ఇస్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, జడ్జెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ ఇంటర్ డిపెండెన్సీ ఎప్పుడైనా ఉంటుంది. అంటే ఎవరి జడ్జ్మెంట్స్లోనైనా కానీ ఇప్పుడు జడ్జ్మెంట్స్ అవుట్కమ్ కంప్లీట్లీ డిఫరెంట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళ పొలిటికల్ అండర్స్టాండింగ్, సోషల్ అండర్స్టాండింగ్, ఎన్వైరన్మెంటల్ అండర్స్టాండింగ్తోనే ఉంటుంది. సో దట్ ఈస్ వై ఆ ఇంటర్ డిపెండెన్సీతోనే చాలా మందికి పొలిటిసైజ్ అయినట్టు అనిపిస్తుంది. బయటికి ఎక్స్పోజ్. బట్ ద లీగలీ స్పీకింగ్ దే ఆల్వేస్ డూ వాట్, అంటే దే ఆల్వేస్ క్యాన్ డూ వాట్ ఈస్ దేర్. అంటే వాళ్ళు ఎంతవరకు లాలో ఎంతవరకు ఇచ్చిండ్రో అంతవరకే వాళ్ళు పరిమితం అవుతారు. అంటే మేము అందరం అంతవరకే పరిమితం అవుతాము. సో బట్ ఆ ఇంటర్ప్రిటేషన్లో డిఫరెన్సెస్ కనిపిస్తుండొచ్చు. కానీ మేడం ఇవాళ ఒక విషయం నన్ను పించి చేస్తుంది ఏంటంటే, గతంలో చిన్న మిస్టేక్ మీడియాలో కొన్ని జ్యుడిషియరీ గురించి అక్కడ తీర్పు గురించి తప్పుగా దాంట్లో చిన్న అక్షరం ఇట్లా మిస్ అయ్యి ఏదైనా ఇచ్చినా కూడా కోర్ట్ మార్షల్ చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో. అమ్మో జ్యుడిషియరీనా, అమ్మో అసెంబ్లీనా అని ఒక మనకి రాజ్యాంగ వ్యవస్థల మీద ఆ టైప్ ఆఫ్ హానర్ ఉండేది. ఈ రోజు ఏపీలో మనం చూసారు మీరు, జడ్జిల మీద డైరెక్ట్, జడ్జి తీర్పుల మీద డైరెక్ట్ కమెంట్స్ చేయటం కానీ. సో నేను వాళ్ళు మళ్ళీ సిబిఐ వచ్చి ఎంక్వైరీ కూడా చేస్తుంది అట్ ప్రజెంట్. సో ఎలా చూస్తారు మేడం? అది దట్స్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్ అండి. అంటే బికాజ్ అన్నీ అంటే జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అంతా ఇంటర్డిపెండెన్సీ ఉన్నా కానీ జ్యుడిషియరీ ఈజ్ కంప్లీట్లీ సెపరేట్ అనే చూడాలి ఎప్పుడైనా. ఆల్దో తీర్పుల మీద ఒక సమ్ అమౌంట్ ఆఫ్ సోషలాజికల్ అదర్ ఇంపాక్ట్ ఉన్నా కానీ తీర్పులు ఎప్పుడైనా ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతేవరకు ఇస్తారు, లేకపోతే ఇవ్వలేరో యునో దే కాంట్. సో కానీ ఈ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ అటాక్ ఆన్ ద జ్యుడిషియరీని కంట్రోల్ చేయాలి. అంటే దట్ షుడెంట్ బి ఎన్కరేజ్ టూ మచ్. బికాస్ జ్యుడిషియరీ, ఈ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఎంతవరకు ప్రజలను కాపాడుతారో లేదో కానీ ప్రజలకు ఎవరూ లేకపోతే ద లాస్ట్ హోప్ ఇస్ ద జ్యుడిషియరీ. దాన్ని కాపాడుకోకపోతే ప్రజలకు ఇంకా ఎక్కడికి వెళ్ళి వాళ్ళ గోడు చెప్పుకొని ఒక రిజల్ట్ అవుట్కమ్ వచ్చే ఛాన్స్ ఎక్కడ లేదు. సో అందుకోసము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ శ్రేణులకో లేకపోతే వాళ్ళ మినిస్టర్లకో, ఎమ్మెల్యేస్కో, ఎంపీస్కో స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయాలి. యూ కెనాట్ టచ్ ద జ్యుడిషియరీ యాజ్ ఫార్ యాజ్ దేర్ వర్క్ ఇస్ కన్సర్న్డ్. అంతే, ఇట్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. లేకపోతే ప్రజలకు ఒక్కసారి జ్యుడిషియరీ మీద నమ్మకం పోతే అసలు వాళ్ళకి ఇంకో ఆప్షనే లేదు కదా. సో భయం లేదు, ఫస్ట్ గౌరవం లేదు, అంతే. ఎక్కడికి వెళ్తారు అంటే ఒకవేళ నాకు ప్రాబ్లం ఉన్నా కానీ నేను ఎమ్మెల్యే, ఎంపీ దగ్గరికి వెళ్తే సరే బాబు చూస్తాను అని అంటారేమో, కానీ వాళ్ళకు రిజల్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ద రిజల్ట్ విల్ ఓన్లీ కమ్ ఫ్రమ్ అ కోర్ట్ ఆఫ్ లా. సో ఇట్స్ డిఫికల్ట్. లైక్ మేడం నెంబర్ ఆఫ్ కేసెస్లో అండ్ మీకు ఎప్పుడు కూడా పోలీస్ అండ్ లాయర్స్కి నెగోషియేషన్స్ చాలా విషయాల్లో. సో అటువంటి మీరు ఏమైనా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా?
అంటే ఎటువంటి అంటే కేసెస్లో పోలీసులు అరెస్ట్ చేయడానో లేకపోతే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వడానో లేకపోతే చాలాసార్లు లాయర్లు తప్పబడుతున్న సందర్భాలు ఉంటాయి పర్టికులర్ కేసెస్. అట్లా ఎప్పుడు ఈ వ్యవస్థలు రెండింటి మధ్య ఎప్పుడు నెగోషియేషన్? ఈ పోలీసులకు లాయర్లకు ఐ మీన్ ఇట్స్ అన్ ఇంటర్డిపెండెంట్ రిలేషన్షిప్. సో పోలీసులకు లాయర్స్ అవసరం లేదు, లాయర్స్కి పోలీసు వాళ్ళు అవసరం లేదు అనే సిచ్యువేషనే లేదు. సో అంటే నేను అట్లా కాన్ఫ్రంటేషన్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. బట్ జస్ట్ వన్స్ వెన్ ఐ వాజ్ నైస్లీ అరెస్టెడ్, అంటే రెస్పెక్ట్ఫుల్గా ఇట్లా ఉంచిండ్రు, అట్లా కూర్చోబెట్టిండ్రు ఒక రోజు మొత్తము అంతే. అంటే జస్ట్ మాట్లాడుకున్నాము, లాయర్ కాబట్టి మిమ్మల్ని జస్ట్ మాట్లాడుకున్నాము, అంటే ఏమవుతుంది పాలిటిక్స్ ఇది అది మాట్లాడుకున్నాము. సాయంత్రం అయిపోయింది, యూ కెన్ గో మ్యామ్ అని అన్నారు. దట్ వాజ్ మై ఓన్లీ ఇంటరాక్షన్ దిస్ థింగ్. లేకపోతే కేసెస్ పరంగా ఇది చేసినప్పుడు అయితే దే ఆర్ వెరీ కోఆపరేటివ్. కొన్ని మేమేం దాని గురించి ఏం చేయలేం మేడం అని అవుట్రైట్గా, అంటే మా మీద ప్రెషర్స్ బాగున్నాయి, ఇక మీకు అర్థమవుతుంది ప్రెషర్స్, వీఆర్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్ అని చెప్పేసి అనేస్తారు అవుట్రైట్గా. దేర్ ఇస్ నథింగ్ మచ్ వీ కెన్ డూ, మీరే కొంచెం ఏమన్నా ఇది చేసుకోండి అని చెప్పేసి అంటారు. సో ఆ ఇంటర్డిపెండెంట్ రిలేషన్షిప్ లాయర్స్కి లా ఎన్ఫోర్స్మెంట్కి ఎప్పుడైనా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్రిక్షన్ ఉంటుండొచ్చు, బట్ వీ నీడ్ ఈచ్ అదర్. సో అలాగే మేడం, రీసెంట్గా మొన్న ఎలక్షన్ ముందు లాయర్స్ భార్యాభర్తలు ఇద్దరిని నడి రోడ్డు మీద చంపేసినప్పుడు సో లాయర్స్ కమ్యూనిటీ ఆ స్థాయిలో రియాక్ట్ అయింది, కానీ బట్ తీసుకునే చర్యల విషయంలో ఆ చర్చ జరిగింది, నెగోషియేషన్ కూడా నడిచింది. సో ఏంటంటే దాన్ని అంటే వాళ్ళు అక్కడ పోలీస్ యంత్రాంగం, లోకల్ పోలీస్, దే డిడ్ మేక్ ఎఫర్ట్స్, కానీ అది అంత ఫాస్ట్గా చేయలేదు, లేకపోతే అంత అర్జెంట్గా ఎమర్జెన్సీ లాగా తీసుకొని చేయలేదు అని ఒక ఇది. సో బట్ దట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ ద ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ అయినాయి అనుకుంటా. ఇక ట్రయల్ గిట్లో వచ్చినప్పుడు ఇట్స్ అప్ టు ద కోర్ట్, దే షుడ్ డిసైడ్. దెన్ రచనారెడ్డి మేము ఎప్పుడు పొలిటికల్ లీడర్గా చూడబోతున్నాం? లైక్ ఐ సెడ్ మ్యామ్, ఐ డోంట్ నో. అంటే నేను ఈ పొలిటికలీ పబ్లిక్ రిలేటెడ్ కాజెస్ ఎప్పుడైనా నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను, నాకు వచ్చే కేసెస్ కూడా అటువంటివే. సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్, అంటే డైరెక్ట్లీ కాకుండా ఇండైరెక్ట్లీ త్రూ మై కేసెస్. బట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటికల్ ఎంట్రీ ఐ కెనాట్ సే. అంటే ఐ హ్యావ్ అక్వైంటెన్సెస్, ఫ్రెండ్స్, clients, everyone from different political parties, and మాట్లాడుతూనే ఉంటాము. బట్ సో ఫార్ నథింగ్ హెస్ మెటీరియలైజ్డ్. సో విల్ సీ మ్యామ్. ఇంత షార్ట్ స్పాన్లో రచనారెడ్డికి ఇంత చిన్న వయసులోనే ఇంత లాయర్గా ఇంత ఎక్స్పోజర్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? హార్డ్ వర్క్, డెఫినెట్లీ మై ఓన్ డిటర్మినేషన్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే అబ్సల్యూట్లీ ఐ షుడ్ సే గ్రేస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే హార్డ్ వర్క్ చాలా మంది చేస్తూనే ఉంటారు. ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ దట్. బట్ ఐ థింక్ ద ఐసింగ్ ఆన్ ద కేక్ ఈస్ గ్రేస్ ఆఫ్ గాడ్. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్? ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇదంతా ఈ జర్నీ చాలా కష్టం. ఎందుకంటే బికాజ్ కొన్నిసార్లు ద కేస్ లోడ్ ఇస్ సచ్ దట్ అంటే ఆఫీస్ని వదిలేయడం అసలు పాసిబిలిటీనే ఉండదు, లేకపోతే యువర్ ఇంటరాక్షన్ విత్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ లెస్. సో ఆ సపోర్ట్ లేకపోతే ఇదంతా చాలా కష్టం. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు మై హస్బెండ్, మై సన్ ఫర్ అండర్స్టాండింగ్ దట్ అండ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంకా మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లక్ష్యాలు అంటే నాకు లైఫ్లో ఒక 1 or 2 ఎయిమ్స్ అన్నట్టు లేవు మేడం. దే ఆర్ ఆల్ మైల్ స్టోన్స్. ఎవ్రీ డే is a journey. సో ఆ మైల్ స్టోన్లో ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ టు సక్సెస్ఫుల్లీ defend, prosecute and support my clients. Continue my work as a lawyer, and let's see what the future holds. Rachana Reddy గారి సక్సెస్ సీక్రెట్స్ ఏంటి? వన్ సీక్రెట్ ఐ డెఫినెట్లీ ఫాలో ఇస్
మనుషులు పెద్దవాళ్ళు, మనవాళ్ళు, ఇంటి వాళ్ళు చెప్పే అన్నీ నమ్మేసి అన్నీ వినకండి. ఎంత మట్టుకు వినాలో అంతే వినండి, మిగతా అన్నీ తీసేసేయండి. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ my childhood, early adulthood, I have unlearned a lot of things. That is, I will say I stuck to that. And you are saying you have to focus on your thoughts. Yes, I'm saying you, మీరు in life, మీరు ఏది కరెక్ట్, ఏది నాకు సూట్ అవుతుందో, ఏది నాకు సూట్ కాదో మనకు ఒక సర్టన్ స్టేజ్లో మనకు అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అప్పుడు చెప్పే అన్నీ చెప్తూనే ఉంటారండి చెప్పేవాళ్ళు, మనం వాళ్ళని ఆపలేము. సో చెప్పే అన్నీ ఎంత వినాలనో అంతే వినేసి అవసరమైనంత వరకు అంతే, దట్స్ ఇట్. సో ఐ హ్యావ్ అన్లర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ మై ఫ్యామిలీ, దట్ మై ఎల్డర్స్ హ్యావ్ టాట్ మీ, అండ్ I have kept some things from that, and I have stuck to my experiences. I've stuck to the points that my experiences have taught me. ఎందుకంటే ముఖం మీద పడ్డాను చాలాసార్లు. అంటే లైఫ్ ఈజ్ నాట్ పాసిబుల్ విదౌట్ ఫెయిలియర్స్. సో వన్స్ యూ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్, that aspect sticks with you. So I believe that I have unlearned a lot of things. నేను చాలా నేర్చుకున్నవి వదిలేసినాకనే my actual process or success in life started. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎప్పుడు మీకు ఇబ్బంది కలిగించలేదా? లేదండి, లేదు. నేను ఐఎమ్ వెరీ డిప్లొమాటిక్. నేను ఎవరిని అంటే లైక్ ఇన్ మై పర్సనల్ లైఫ్, నేను ఒక మనిషి ముందు కూర్చొని నాకు ఆ మనిషి ఇష్టం లేదు, ఆ మనిషి థాట్ ప్రాసెస్ అంతకన్నా ఇష్టం లేదు, కానీ మంచిగా మాట్లాడతాను, పద్ధతిగా మాట్లాడతాను, మాట్లాడేంత వరకు మాట్లాడి వెళ్ళిపోతాను అక్కడ. సో ఐ డోంట్ అంటే నేను ఇంకోటి అనదర్ సక్సెస్ సీక్రెటో ఏందో, బట్ మై లైఫ్ ద వే ఇట్ గోస్ ఇస్ ఐ చూజ్ మై బ్యాటిల్స్ అండ్ వార్స్ వెరీ కేర్ఫుల్లీ. నాకు ఈగో అనేది నాకు ప్రాబ్లం కాదు. నేను ఎప్పుడన్నా నాది తప్పు కాదు అని అనుకున్న సిచ్యువేషన్కి అవసరమైతే నేను వెళ్ళి సారీ చెప్తాను, నమస్తే అంటే ఇక అన్నీ చేస్తాను నేను. ఇక ఐ అపాలజైజ్, ఐ సే సారీ, అండ్ ఐ జస్ట్ ఎండ్ ద ఇష్యూ దేర్, బికాస్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఇష్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మై ఈగో. So I don't mind being the first person to say sorry at all, and unlearning a lot of things, and always learning from your mistakes. ఎందుకంటే మిస్టేక్స్ మనకు టీచ్ చేసే అంత మన పేరెంట్స్ ఎవరు మనకు టీచ్ చేయలేరు అంతే at the end of the day. So that has really helped me to just and to choose your, అంటే అన్నిటి గురించి కొట్లాడవలసిన అవసరం లేదు. అందుకోసం కొన్ని ఇంపార్టెంట్, నాకు ఇంపార్టెంట్ అనుకునే ఇష్యూస్ గురించి నేను పిచ్చిగా కొట్లాడతా. అంటే లైక్ ఐ లిటరలీ డై ఫర్ దోస్ ఇష్యూస్, బట్ అదర్వైజ్ ఐ డోంట్ కేర్. I am not going to, నేను అన్నిట్లో పలదూర్చి everybody's battle and war is not my battle and war. So I choose my battles and wars carefully. Depends this thing. So ఒక్క మాటలో రచనా రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? హార్డ్ వర్కింగ్, సిన్సియర్, somebody who follows her heart. Right madam, thank you very much. Thank you. సో ఇది రచనా రెడ్డి గారి సక్సెస్ డైరీ. ఆమె చెప్పారు కదా, ఆమె జీవిత విశేషాలతో పాటు లాకి సంబంధించి అండ్ దెన్ యాక్షన్ సంబంధించి ఆమె వాయిస్ ఏంటో కూడా మనం విన్నాం ఇప్పటి వరకు. మరో సక్సెస్ డైరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ R24. దిస్ ఈజ్ రమా సైనింగ్ ఆఫ్.